మాజీ మంత్రి జోగి రమేష్ అక్రమాలు బట్టబయలవుతూ ఉన్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయన అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేశారనేది, అగ్రిగోల్డ్ భూములను ఆయన సర్వే నెంబర్లు మార్చి దర్జాగా ఎలా విక్రయించారు అనే దాని మీద నిన్న అధికారుల బృందం ఒక కీలకమైనటువంటి నివేదికను అందజేసింది. ఆ నివేదిక ప్రకారంగా జోగి రమేష్ అరెస్ట్ అవ్వడం ఖాయమనేటువంటి వార్తలు తెరమీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, అగ్రిగోల్డ్ భూముల కేసులో జోగి రమేష్ గారు అరెస్ట్ అవ్వడం ఖాయమని నిన్న అధికారుల బృందం ఒక కీలకమైనటువంటి నివేదికని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళిందని, ఆ నివేదిక ద్వారా అగ్రిగోల్డ్ భూములను సర్వే నెంబర్లు మార్చి దర్జాగా వీళ్ళే విక్రయించారని తేలినట్లుగా కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే మొన్న పెళ్లి చేశాడు, కొడుకు పెళ్ళి. కొడుకు పెళ్లి దగ్గర అక్కడ కొంతమంది రౌడీ షీటర్లు ఏం చేశారు, సైకిల్ నేలకేసి కొట్టారు. ఎవరో చిన్నపిల్లాడు. తర్వాత నిన్న ఒక వీడియో వదిలాడు. నిన్న ఎవరికో టీవీ వాళ్ళకి ఎవరికో ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుతూ కొంచెం రాజీగా మాట్లాడాడు. ఏంటి, కొంచెం తప్పేను, వంశీ భువనేశ్వరి మేడంని తిట్టడం తప్పేను, ఈ టైపులో కొన్ని సన్నాయి నొక్కులు నొక్కాడు. సరే, దానికి కూడా వివరణ ఇచ్చాడు. గౌతు శిరీష లేకపోతే కొనకళ్ళ నారాయణ వీళ్ళు ఏదో అక్కడ విగ్రహావిష్కరణ, గౌతు లచ్చన విగ్రహావిష్కరణలో పాల్గొనడం, చాలా సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇచ్చాడు. నిన్నే ఒక మీడియాలో చూశాను, కూటమి ప్రభుత్వం ఏడాది పరిపాలనలో చేసిన విచారణలు, జరిగిన అరెస్టులు, వాటిని విశ్లేషిస్తూ అసలు కొన్ని కేసులన్నీ ఎందుకు వదిలేశారు, అవన్నీ ఎందుకు నీరు గారిపోతున్నాయి, ఏదో ఒక లిక్కర్ మాఫియా అదొకటి స్పీడ్ అవుతుంది, ఎట్లా కొన్నేమో స్పీడ్ అయినట్టుగా అయి ఒకసారిగా జావ గారిపోతున్నాయి. అసలు ఈ అగ్రిగోల్డ్ సంగతి ఏంటి మీరు అన్నది. జోగి రమేష్, జోగి రాజీవ్ అతను అగ్రిగోల్డ్ భూములను అసలు సర్వే నెంబర్లే మార్చేసి దర్జాగా విక్రయించినట్లుగా ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. దాంట్లో జోగి రమేష్ కూడా పాత్రుడైనట్టుగా రకరకాల వార్తలు వచ్చినాయి. ఆ కేసులో ఖచ్చితంగా వారిద్దరు అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి వాదనలు తెరమీదకి వస్తున్నాయి. అంటే అగ్రిగోల్డ్ భూములు ఇవాళ జగన్మోహన్ రెడ్డి కానీ, ఆయన యొక్క మీడియా కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ గతంలో అదే అగ్రిగోల్డ్ భూముల పైన తెలుగుదేశం ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. అప్పట్లో కుటుంబరావుపై ఆరోపణలు చేశారు, చంద్రబాబుపై ఆరోపణలు చేశారు, లేకపోతే అప్పటి సిపిఐ ఆయన ఉన్నారు. ఆయన అసలు అక్కడ పెద్ద ఉద్యమం అది అగ్రిగోల్డ్ అనేది. అదేంటి, ఇవాళ అగ్రిగోల్డ్ భూములు కబ్జాలు చేసింది ఎవరు? ఒక మాజీ మంత్రిగా పనిచేసిన జోగి రమేష్, లేకపోతే ఆయన కొడుకు జోగి రాజీవ్, ఆయన తమ్ముడు జోగి వెంకటేశ్వరరావు. ఇప్పుడు ఆ కేసులో A1 జోగి రమేష్, A2 వీళ్ళు వస్తారు. ఎవరు? జోగి కొడుకు రాజీవ్ కావచ్చు, లేదా మరి తమ్ముడు వెంకటేశ్వరరావు కావచ్చు. 2900 చదరపు గజాలు అక్కడేంటి, ఆ అంపాపురమా ఏదో విజయవాడ రూరల్, అక్కడ మరి దాన్ని వీళ్ళు కొనడము, ఒక 9 ప్లాట్లు కలిపేయడం, రహదారులు కూడా కలిపేసుకోవటం, మళ్ళీ అమ్మేయడం, నకిలీ డాక్యుమెంట్లు వాటికి పుట్టించటం. అంటే చూసావా ఎంత ఇన్నోవేటివ్గా స్కాములు చేస్తారు. కబ్జా చేస్తారు, డాక్యుమెంట్లు పుట్టిస్తారు, మళ్ళీ వాటిని ఉంచుకోరు, అమ్మేస్తారు అన్నమాట, సొమ్ము చేసుకుంటారు. అంటే ఆ కొన్నాడు జావాలి. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి వాళ్ళు వాపోయారు. ఆ కొన్నాళ్ళంతా కూడా ఆ దుర్గా భవాని అంటే వీళ్ళందరూ వచ్చి మాకు తెలియక కొన్నాం. అంటే ఇప్పుడు జోగి రమేష్ ఇవాళ ఏంటి, నెక్స్ట్ అరెస్ట్ అతనేనా? మనం మొన్న గతంలో కూడా మాట్లాడుకున్నాం, ఒక రేసు నడుస్తోందంటూ మాజీ మంత్రుల్లో ఎవరు ముందు అరెస్ట్ అంటే టపకమని కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయి కూర్చున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ అరెస్టు విడుదల రజనీయా, లేకపోతే కొడాల నానియా, లేకపోతే కారుమూరి నాగేశ్వరరావా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇట్లా అనుకుంటున్నాం. ఆ కుంభకోణాలు, ఆ స్కాములు. మరి సెకండ్ నేనే అంటాడా జోగి రమేష్? ఎందుకంటే అతనేంటి, అతను ఒక వివాదాస్పదుడు. మనం చూసాం గత 2009 నుంచి అతని రాజకీయ జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే ఇప్పటికీ ఒక 3 నియోజకవర్గాలు మారాడు. నీకు పెడన్లో గెలిచాడు ఫస్ట్ టైం, రాజశేఖర రెడ్డి దీంట్లో ఆ వేవ్లో. ఆ తర్వాత మళ్ళా ఓడిపోయాడు, మైలవరంలో కంటెస్ట్ చేశాడు, ఓడిపోయాడు. ఇప్పుడు ఏదో మళ్ళీ ఇంకోసారి పెడన్లో గెలిచాడు. అంటే ఇప్పుడు మళ్ళా మొన్న లేటెస్ట్ ఎలక్షన్లో పెనమలూరులో ఓడిపోయాడు. పెనమూరులో ఓడిపోవటం కూడా ఎంతలో ఓడిపోయాడు, దగ్గర 59,000 ఓట్లతో ఓడిపోయాడు.
గెలిచినప్పుడు ఎంతటితో బయటపడ్డాడు? ఏదో 1400తో బయటపడ్డాడు. ఒక 2 టర్మ్స్ ఎమ్మెల్యే, ఒక 2 ఏళ్ళు ఏమో జగన్మోహన్ రెడ్డి మంత్రిని చేశాడు. అతనేంటి అసలు అతనికి మంత్రి ఇవ్వటానికి కారణం నీకు తెలుసు. చంద్రబాబు ఇంటిపై దాడి, వినతిపత్రం ఇవ్వడానికి నేను చంద్రబాబు ఇంటికి వెళ్తున్నానని చెప్పి కొన్ని వందల లారీల్లో రౌడీ షీటర్లను వేసుకుని వెళ్ళడం, అక్కడ ఒక పెద్ద భయోత్పాతం సృష్టించడం కరకట్ట మీద. అది అసలు పెద్ద యుద్ధంలాగా జరిగింది. అక్కడ వాళ్ళు అడ్డుకున్నారు, బుద్ధా ఎంకన్నా పట్టాభి వీళ్ళందరూ లోపలికి వెళ్ళనీయకుండా అడ్డుకుంటే కట్ట మీదే పట్టాభి గన్మెన్ తలబగలు కొట్టారు. అంటే ఇప్పుడు అదొక కేసు. ఆ కేసులో విచారణలకి ఇతను పోలీస్ స్టేషన్లో చుట్టూతో తిరిగాడు. ఏమైంది? ఆ కేసు ఆగిపోయిందా? అంటే సెలెక్టివ్గా జరుగుతోందా విచారణలు, దర్యాప్తులు? మనకు అర్థం కావట్లే. కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏరివేతలు లేకపోతే అరెస్టులు మనం చూసినట్లయితే ఏమీ మనం ఒక పద్ధతి పాడు ఉన్నట్టుగా కనపడతలేదు. ఒకవైపు సిట్ దర్యాప్తు ఎలా జరుగుతోంది, రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో లిక్కర్ స్కామ్, ఒక లిక్కర్ స్కామ్లోనే 7-8 మందిని అరెస్ట్ చేశారు. ఎందుకు? అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరతను ధనంజయ రెడ్డినే అరెస్ట్ చేశారు, ఓఎస్డీని అరెస్ట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి సిమెంట్ ఫ్యాక్టరీ ఫైనాన్స్ డైరెక్టర్ని అరెస్ట్ చేశారు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, బాలాజీ గోవిందప్ప కావచ్చు. అంటే లిక్కర్ స్కామ్ మీద జరిగినంత స్పీడ్గా మిగతా నేరాల మీద ఎందుకు జరగట్లేదు? మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి ఎప్పుడన్నా మీడియాలో రాస్తే కదిలిస్తారా? ఇప్పుడు ఇవాళ అగ్రిగోల్డ్ మీద రాస్తేనే జోగి రమేష్ మీద దర్యాప్తు గురించి ఆలోచిస్తారా, కదిలిస్తారా? అంటే ఇప్పుడు అతను గతంలో మనం చూసాం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అసలు జోగి రమేష్ కానీ ఆయన కుమారుడు చేసినటువంటి అక్రమాలు 5 నెలల క్రితమే బయటకు వచ్చాయి. మరి అప్పటి నుంచి ఈ కేసు ఎందుకు నీరుగారింది? ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఈ కేసు అంటే వేగంగా? అంటే అసలు జోగి రాజీవ్ పారిపోవడానికి ప్రయత్నించాడు, వాళ్ళు పరారీలోకి వెళ్ళారు, వెంకటేశ్వరరావును ఇప్పుడు బాబాయి అబ్బాయి. ఆ తర్వాత విచారణకు హాజరయ్యారు, ఏదో కోర్టులకు వెళ్ళారు, ముందస్తు బెయిల్ అన్నారు. ఇప్పుడు మొన్న మనం చూసాం వల్లభనేని వంశీ గన్నవరంలో వాళ్ళ నియోజకవర్గ సమావేశం పెట్టడం, పేరుని నాని, పేరుని కిట్టు, మొత్తం కృష్ణా జిల్లా వాళ్ళందరూ అటెండ్ కావడం, అక్కడ వాళ్ళు చేసిన ప్రసంగాలు. జోగి రాజీవ్ ఇప్పుడు ఇవాళ ప్రజలు ప్రశ్నిస్తున్నారు, చంద్రబాబు ఇంటిపై దాడికి ఇతనే సూత్రధారి. ఆ కేసు ఏమైంది? ఆ రోజు శాసనసభలో రఘురామకృష్ణరాజును ఉద్దేశించి పచ్చి బూతులు మాట్లాడు జగన్మోహన్ రెడ్డి నవ్వుకున్నాడు. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఉద్దేశించి జోగి రమేష్ అసలు సభలో బూతులు మాట్లాడాడు. అంటే ఇలాంటి వివాదాస్పదమైనటువంటి వ్యక్తిని ఇతన్ని కట్టడి చేయడంలో కానీ, ఇతన్ని మరి చేసిన అక్రమాలలో అరెస్ట్ చేయడంలో కానీ ఎందుకు ఈ ఉదాసీనత మనకైతే అర్థం కావట్లేదు. ఒక్క అగ్రిగోల్డ్ ఇదంతా కృష్ణ 10 కోట్లు మహా ఉంటే ఏది దాని రేటు. జోగి రమేష్ మంత్రిగా అతను మరి పాల్పడిన అవినీతి కుంభకోణాలు, వాటిల్లో అతని పాత్ర ఏంటి నిగ్గుదేల్చాలి. ఇప్పుడు హౌసింగ్లో ఆయన ఏమేం చేశాడు, టిడ్కో ఇళ్లలో ఏమేం చేశాడు, అసలు ఈ ఒక్క అంబాపురంలోనే నువ్వు అతని కబ్జాల గురించి మాట్లాడుతున్నావు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా జరిగిన కబ్జాల పరిస్థితి ఏంటి? అప్పటి ఎమ్మెల్యేలలో ప్రతి ఎమ్మెల్యే 100 ఎకరాలు ఆక్రమించారు, ఎవరికి వాళ్ళు ఎస్టేట్లు కట్టుకున్నారు. ఇతంది ఒక ఎస్టేట్, జోగి రమేష్ది ఒక ఎస్టేట్, ఒక ప్యాలెస్. అంటే ఇవాళ సజ్జల ఎస్టేట్, పెద్దిరెడ్డి ఎస్టేట్, ఆకేపేట అమర్నాథ్ రెడ్డి అతని ఎస్టేట్. అంటే అధికారాన్ని ఉపయోగించుకుని వీళ్ళు భూ కబ్జాలకు పాల్పడటమే కాదు, అక్రమ నిర్మాణాలు చేయడం, వాటిని అమ్మేసుకోవడం. ఆకేపేట అమర్నాథ్ రెడ్డి ఏంటి, ఆయన స్టోరీ నీకు తెలుసు. అతను బీసీ కాలనీ కట్టిస్తున్నానన్నాడు, బీసీలకు పట్టాలు ఇచ్చాడు, ఆ పట్టాలన్నీ భార్య పేరు మీద రాసుకున్నాడు. ఆకేపాటి జ్యోతమ్మ అంట. అక్కడ టీటీడీ కళ్యాణ మండపం కట్టించాడు, ఇప్పుడు అది లేదు, అది ఎవరిది? ఆకేపాటి జ్యోతిది. అది కూడా ఆమె పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది. అక్కడ స్కూల్ కట్టించారు, ఆ స్కూల్ బిల్డింగ్తో సహా ఇప్పుడు ఎవరి ఖాతాలో ఉంది? ఆకేపాటి జ్యోతి గారు. అంటే వీళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా భూములు
ఆ తర్వాత ఈ నిధులు అక్రమ వసూళ్ళు. యోగి రమేష్ మొన్న పెనమలూరు ఎన్నికల్లో పోటీ చేస్తూ భయభ్రాంతులకు గురి చేశాడు. రియల్ ఎస్టేట్ దందా నడిపారు. మొత్తం పెనమలూరు పరిసరాల్లో ఎవరెవరైతే మీరు లేఅవుట్లు వేశారో అందరూ అపార్ట్మెంట్ కింద తీయాలని కప్పం కట్టాలా? నేను పోటీ చేస్తున్నాను ఇక్కడ, మళ్ళా నేను గెలుస్తాను, నేను మంత్రి అవుతానని చెప్పి వాళ్ళందరి దగ్గర వసూళ్ళు, అధికారుల దగ్గర వసూళ్ళు, అధికారుల బదిలీల్లో వసూళ్ళు. ఎక్కడో దాకేదో బొత్స సత్యనారాయణ టీచర్ల దగ్గర వసూళ్ళకి పాల్పడ్డాడని కదా. ఒక 1600 మంది టీచర్లకు బదిలీలు అని చెప్పి ఒక్కొక్కళ్ళ దగ్గర 5 లక్షల చొప్పున 50 కోట్లు. ఎవరు? బొత్స. అంటే ఈ రకంగా జోగి రమేష్ ఎన్ని అక్రమ వసూళ్ళు, ఎన్ని దందాలు చేశారు. వీటన్నిటిపైన ఇవాళ ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక సిట్ వేయాలి, ఒక్కొక్క మాజీ మంత్రి పైన ఒక సిట్ వేస్తే తప్ప వాళ్ళ అవినీతి కుంభకోణాలు, వాళ్ళ అక్రమాలు అవి ఇవాళ బయటికి రావు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.